హాయ్ ఆల్. చాలా మందికి డౌట్ ఏంటి, అసలు ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ చేయాలా అనేది. సో ప్రెగ్నెన్సీలో కంపల్సరీ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎక్సర్సైజెస్ చేస్తేనే నార్మల్ డెలివరీ ఛాన్స్ అనేది మీకు పెరుగుతుంది. సో ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటివి చేయాలి అనేవి చూద్దాం. రీసెంట్గా చేయాల్సింది వాకింగ్, మినిమం 30 minutes. ఎలా వాకింగ్ చేయాలో ఇప్పుడు చూడండి. ప్రెగ్నెన్సీలో ఇలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వాకింగ్ చేయడం కాదు, ఇలా లెగ్స్ వైడ్ చేసి నడవడం వల్ల పెల్విస్ నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవుతుంది. అట్లా చేయడం వల్ల మీ పెల్విక్ మజిల్స్ అనేది రిలాక్స్ అయ్యి బేబీ డిసెంట్ అనేది జరుగుతుంది. స్క్వాట్స్ అనేవి ఇలా సపోర్ట్ తో చేయాలి ఎప్పుడైనా కూడా. అండ్ స్క్వాట్స్ చేయడం వల్ల మీ పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతాయి. ప్రెగ్నెన్సీలో కామన్ కంప్లైంట్ బ్యాక్ పెయిన్, అది తగ్గాలంటే మీరు ఈ క్యాట్ అండ్ కౌ ఎక్సర్సైజెస్ ని ప్రాక్టీస్ చేయండి. ఇవి చేయడం వల్ల మీ మజిల్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి బ్యాక్ పెయిన్ కి మీరు బాయ్ చెప్పొచ్చు. ఈ ఎక్సర్సైజెస్ చేయమన్నాము అని అందరూ చేసేవి కాదు. ఇది లో రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రమే చేయాలి. అండ్ డాక్టర్ అప్రూవల్ కంపల్సరీగా తీసుకోండి. ఎక్సర్సైజెస్ 1-2 days చేయడం వల్ల మీకు పెయిన్స్ పెరగొచ్చు, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినప్పుడు మీకు సక్సెస్ అనేది దీనిలో ఉంటుంది. సో గూగుల్ నమ్మకండి, ఎక్సర్సైజెస్ చేయండి.